హాయ్, నా పేరు కర్ర ఆదినారాయణ, కాకినాడ జగన్నాథపురం. నేను జనసేన పార్టీ నాయకుడిని, జన సైనికుడిని, వికలాంగుల నాయకుడిని, వికలాంగుల ప్రెసిడెంట్ని. టీచర్స్ బాగుంటే సమాజం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు. టీచర్స్ యొక్క డిమాండ్ నెరవేర్చండి. టీచర్స్ యొక్క ఆరోగ్యం, మనశ్శాంతి ఎంతో ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు బాగా చెప్తే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, బాగా చదువుకుంటారు, పైకి వస్తారు, సమాజం బాగుంటుంది, గొప్ప గొప్ప నాయకులు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, వ్యాపారస్తులు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేర్చండి. ప్రభుత్వ వారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేర్చండి, వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చండి. న్యాయమైన డిమాండ్స్ను పట్టించుకోండి, అర్థం చేసుకోండి. వాళ్ళు లేకపోతే పిల్లల జీవితాలు పాడైపోతాయి. విద్య లేనివాడు వింత పశువు, మంచి గురువులు ఉన్నవారు గొప్పవారు అవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు గొప్ప గొప్ప మహానుభావులు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చండి. వాళ్ళ యొక్క డిమాండ్స్ మీద సంతకాలు పెట్టండి, సహాయం చేయండి, ఆదుకోండి, ఆదరించండి. పాఠశాల బాగోవాలి, వాళ్ళ భోజనాలు బాగోవాలి, బాత్రూములు బాగోవాలి, క్రమశిక్షణ ఉండాలి, అన్ని విధాల పాఠశాలను అభివృద్ధి చేయాలి. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే పిల్లలను బడిలో చేర్పించాలి. వాళ్ళకి క్రమశిక్షణలో పెట్టాలి. వాళ్ళ ఎదుగుదలకి ప్రభుత్వం సహాయం చేయాలి, అభివృద్ధి చేయాలి, కృషి చేయాలి. కాబట్టి దయచేసి డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, దేశాన్ని పరిపాలన చేసే మోడీ గారు దయచేసి అర్థం చేసుకోండి. టీచర్స్ బాగోవాలి, వాళ్ళ మనశ్శాంతిగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలకి పాఠాలు బాగా చెప్తారు, బాగా అర్థమవుతుంది, మంచి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారస్తులుగా మారుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, విదేశాలు సెటిల్ అవుతారు కూడా. దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి, పట్టణానికి ఉపయోగపడే గొప్ప గొప్ప నాయకులు అవుతారు, విద్యావంతులు అవుతారు. కాబట్టి వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ను అర్థం చేసుకోండి. వాళ్ళకి వెంటనే పరిష్కార మార్గం చూపించమని, వాళ్ళకి ఏదైతే అభివృద్ధికి ఆటంకంగా ఉందో, పిల్లల అభివృద్ధికి ఆటంకంగా ఉందో, ఆ టీచర్స్కి, స్కూల్కి ఆటంకంగా ఉందో అటువంటి వెంటనే తొలగించి వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ను అర్థం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, ఒకటికి 2 సార్లు మీరు మంచి మనసుతో అర్థం చేసుకుని వాళ్ళు అన్ని విధాలు ఆదుకుంటారని, వాళ్ళ ద్వారా పిల్లలు బాగుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు, సమాజం బాగుంటుంది. అందులో చాలామంది పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. వీటన్ని దాంట్లోకి మూల కారణం టీచర్స్. టీచర్స్ బాగా చెప్తే పిల్లలు బాగా ఉంటారు, అర్థం చేసుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, గొప్పవారు అవుతారు. దయచేసి వాళ్ళని ఆదుకుంటారని ఈ వీడియో ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో, కాకినాడ జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ఉన్న టీచర్స్ని, పిల్లల్ని, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ని కానీ, లెక్చరర్స్ని కానీ, పిల్లల్ని కానీ, ఉపాధ్యాయుల్ని, ఆ వాతావరణంలో ఉండే సౌకర్యాలని అన్ని విధాల న్యాయంగా, ధర్మంగా మీరు అర్థం చేసుకుని వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటారని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. దేవుడి దయతో మీరు అర్థం చేసుకుని వెంటనే వాళ్ళకి ఒక శుభవార్త
వినిపిస్తారని ఆ భగవంతుని కూడా వేడుకుంటున్నాను. జై జనసేన. కరాద్ నారాయణ, కాకినాడ ఏటుమాకు, దివ్యాంగుణ్ణి.